హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్ రెసిపీ ఏంటంటే ఉగ్గాని అండి. దీన్నే బొరుగులు ఉప్మా అని కూడా అంటుంటారు. ఈ బొరుగులనే కొంతమంది మరమరాలని కూడా అంటుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్లో దీన్ని చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ ఎలా అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బొరుగులను తీసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బొరుగులను తీసుకున్నాను, పెద్ద సైజ్ గ్లాస్తో. ఇలా బొరుగులను తీసేసుకొని వాటర్లో వేసేసుకొని ఈ బొరుగులు బాగా మునిగేటట్టు చేత్తో ఇలా ప్రెస్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత ఈ బొరుగులన్నిటినీ చేత్తో ఇలా పిండేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అన్ని బొరుగుల్ని అలా వాటర్లో పిండేసి ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పును వేసి వేయించాలి. ఇవి వేగాక ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేయాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత బొరుగులను కూడా వేసుకోవాలి. ఇలా బొరుగులను వేసేసి ఈ తాలింపు అంతా ఈ బొరుగులకి బాగా కలిసేటట్టు గరిటెతో మిక్స్ చేసుకోవాలి. చూడండి, గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి గరిటెతో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఉగ్గాని లేదా బొరుగులు ఉప్మా రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్